హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం జిమ్నీలో క్రూజ్ కంట్రోల్ ఎలా యూస్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒకసారి. ఫస్ట్లీ మనం క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ చేయాలంటే జిమ్నీలో మన స్పీడ్ లిమిట్ అనేది 40 అబోవ్ ఉండాలి. తర్వాత మనకి ఈ క్రూజ్ కంట్రోల్ ఓన్లీ హై అండ్ వేరియంట్ ఆల్ఫా వేరియంట్లో అవైలబిలిటీలో ఉంటుంది జిమ్నీలో. ఈ క్రూజ్ కంట్రోల్ని యాక్టివేట్ చేయడానికి స్టీరింగ్ మీద ఉన్న ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసినాక మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఈ క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. వన్స్ ఎనేబుల్డ్ అని చూపించినాక మనం స్టీరింగ్ మీద ఆ క్రూజ్ కంట్రోల్ పక్కన బటన్ ఒక సెట్ బటన్ ఉంటుంది. ఆ సెట్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఎంగేజ్ అవుతుంది. కంట్రోల్ని డీయాక్టివేట్ చేయాలంటే మనకి ఏది ప్రెస్ చేసినా సరే డీయాక్టివేట్ అవుతుంది. మనకి ఇక్కడ క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేసినా సరే డీయాక్టివేట్ అవుతుంది. ఆర్ లైక్ బ్రేక్ ప్రెస్ చేసినా సరే, బ్రేక్ ఇలా ప్రెస్ చేసినా కూడా మనకి ఇలాగా డీయాక్టివేట్ అయిపోతుంది సెట్లో నుంచి. జిమ్నీలో మనకి భయంకరమైన అనోయింగ్ థింగ్ ఏదన్నా ఉందంటే కనుక ఈ సీట్ బెల్ట్ అలర్టే. నా సీట్ బెల్ట్ ఫిక్స్ చేసి ఉంది, పక్కన ఎవరు లేరు సీట్లో. వెనక మాకు సీట్ బెల్ట్స్ బజర్ అది.